హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజా ఫిల్మ్. ఎప్పుడెప్పుడు అనుకున్న పుష్ప 2 ఆల్రెడీ మనకి December 5th రిలీజ్ అవుతుంది. సో ఈ రిలీజ్ అయ్యేటప్పటికి యాక్చువల్లీ ఇప్పటి వరకు సోలోగా వస్తుంది, కంప్లీట్గా వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే పుష్ప 2కి కాంపిటేటివ్గా చాలా మూవీస్ అనేది రాబోతున్నాయి, రిలీజ్ అవబోతున్నాయి అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సో బ్రో ఏంటి ఈ మూవీస్? అసలు మన చిన్న మూవీసా లేకపోతే పెద్ద మూవీస్ అయినా, పెద్ద వేరే డైరెక్టర్స్ కొంచెం తెలిసిన పేరున్న డైరెక్టర్స్ తీస్తున్నారా? ఏమైనా ఐడియా ఉందా? December 5th పుష్ప 2 వస్తుంది, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే December 5th తర్వాత చాలా సినిమాలు రాబోతున్నాయి. యాక్చువల్గా ఏమనుకున్నారంటే అదే రోజు రావద్దు, ముందు రోజు రావద్దు, వెనక రోజు రావద్దు, అలా అని చెప్పేసి 2 రోజుల తర్వాత కూడా రావద్దు, వీకెండ్కి కూడా రావద్దు. వీకెండ్ వరకు కూడా, ఫస్ట్ వీక్ వరకు కూడా ఇంత పెద్ద సినిమాకి, ఇంత హైప్ క్రేజ్ ఉన్నటువంటి సినిమాకి ఆబ్వియస్లీ ఎవరైనా రావడానికి జంకుతారు. సో ఆబ్వియస్లీ పుష్ప 2 అనేది ఒక 1 వీక్ వరకు అయితే సూపర్గా నడుస్తుంది. కంపల్సరీ 1 వీక్ తర్వాత కూడా సినిమాలు రావచ్చా రాకూడదా అనేది టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానికి భయపడకుండా చాలా సినిమాలు రాబోతున్నాయి ఇప్పుడు పుష్ప 2కి. సో ఒకసారి మనం గమనిస్తే December 5వ తారీఖున థియేటర్లో ఈ మూవీ సోలోగా రిలీజ్ కావస్తుంది. ఐకాన్ స్టార్ మూవీ వచ్చిన 2 వారాలకు, అంటే December 20న, December 5 తర్వాత 2 వీక్స్ గ్యాప్ తీసుకొని December 20వ తారీఖున బచ్చలమల్లి, అల్లరి నరేష్ గారి సినిమా బచ్చలమల్లి అని ఉంది, అది December 20వ తారీఖున రాబోతుంది. అది కాకుండా ఉపేంద్ర గారి సినిమాలు మన చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగాం. అటువంటి సినిమాలు క్రేజీగా ఉంటాయి. సినిమాలు ఆయన డైరెక్షన్ లో చేసిన సినిమాలు అన్ని క్రేజీగా ఉంటాయి. సో మళ్ళీ ఆయన యుఐ అనేటువంటి సినిమాతో వస్తున్నారు మన ముందుకి. ఇదేదో కొంచెం హై టెక్నికల్ వాల్యూస్ తో తీసుకున్నటువంటి సినిమాగా తెలుస్తోంది. సో ఫ్యూచరిస్టిక్ సినిమా లాగా తెలుస్తోంది. ఉపేంద్ర గారు చాలా సంవత్సరాల తర్వాత ఆయన డైరెక్షన్ లో మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు అనే రేంజ్ హైప్ తో వస్తున్నటువంటి సినిమా అది. సో అదే 20వ తారీఖున అల్లరి నరేష్ గారి సినిమాతో పాటు ఉపేంద్ర గారి యుఐ అనేటువంటి సినిమా కూడా వస్తుంది. సో దాని తర్వాత చూసుకుంటే సారంగపాణి జాతకం అనేటువంటి సినిమా కూడా వస్తుంది. అలాగే ముఫాసా హాలీవుడ్ మూవీ, యానిమేషన్ మూవీ. సో లైన్ కింగ్, ముఫాసా ఇవన్నీ చూడడం వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ సినిమా ముఫాసా అనే సినిమా కూడా, ది లైన్ కింగ్ అనే సినిమా కూడా రానున్నాయి అనమాట సేమ్ డేట్ కి. 20వ తారీఖున, అంటే 2 వారాల పుష్ప రిలీజ్ అయిన, పుష్ప December 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ 5వ తారీఖు తర్వాత 2 వారాల గ్యాప్ తీసుకొని December 20వ తారీఖున ముఫాసా, ది లైన్ కింగ్, యుఐ ఉపేంద్ర సినిమా, బచ్చలమల్లి, అల్లరి సినిమాలు, ఈ 3 కూడా. ఇంకోటి కూడా అనుకుంటాను, ఇది ఏంటి విజయ్ సేతుపతిది విడుదల పార్ట్ 2. ఓకే, అది కూడా వస్తుంది. అలాగే December 25వ తారీఖున రాబిన్ హుడ్ సినిమా వస్తుంది మన నితిన్ది. ఓకే, అలాగే బేబీ జాన్. సో బేబీ జాన్ లో వరుణ్ ధవన్ యాక్ట్ చేస్తున్నారు. సో అతను నటించినటువంటి సినిమా కూడా వస్తుంది. అలాగే June 27వ తారీఖున పతంగ్. సో ఇన్ని సినిమాలు వస్తున్నాయి అనమాట, అంటే 2 వారాల గ్యాప్ లో. సో పుష్ప 2కి అంటే పోటీ అంటే ఈ రోజుల్లో సినిమా ఎలా అయిపోయిందని అంటే, టాక్ బాగుంటే 4 రోజులు ఆడేస్తుంది కంపల్సరీగా. 4 రోజులే, అంత మించి ఆడదు. ఇంకా 1 రోజులు ఆడిందంటే ఇంకా అది ఒక డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అనుకోవాలి. మరి చూడాలి పుష్ప 2 టాక్ను బట్టి. టాక్ భయపడకుండా వీళ్ళందరూ వస్తున్నారంటే వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం, నమ్మకం. సో మీరు పుష్ప 2కి పోటీకి ఇన్ని సినిమాలు రావచ్చా రాకూడదా, ఎన్ని వారాల తర్వాత వస్తే బాగుంటుంది అనేది, మరి పుష్ప 2 థియేటర్లో ఎన్ని రోజులు ఉంటుంది అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఏ సినిమా బాగుండబోతుంది, మీ అంచనా ఏంటి, దీనికి గట్టి పోటీ ఏ సినిమా అని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.